అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త, ఏపీలో బయటపడ్డ మరో స్కామ్. ఇవన్నీ కూడా నిలిపివేస్తూ ఆదేశాలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి. అందులో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. పౌర సరఫరాల శాఖలో భారీ దోపిడీ. బయటపడ్డ మరో స్కామ్. వివరాలు చూసినట్టయితే కనుక, టౌన్లో పేదలకు ఇచ్చే పంచదార, అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనె, ఇలా ఏది చూసినా ప్యాకెట్కి 50 నుంచి 100 గ్రాములు తక్కువ బరువే. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలోని నిల్వ గోదాములను తనిఖీ చేసినప్పుడు వెల్లడైన వాస్తవం ఇది. తర్వాత మంగళగిరిలో కూడా తనిఖీ చేయించారు. అక్కడ కూడా నిర్దేశిత పరిమాణం కంటే తూకం తక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కందిపప్పు, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీ అంతా కూడా నిలిపివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇది భారీ కుంభకోణమని, పౌర సరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తామని చెప్పారు. అంతకుముందు విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కమిషనరేట్లో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం, అందులోనూ మంత్రి రంగంలోకి దిగి తనిఖీలు చేయించగా ఒక్కో ప్యాకెట్కు 50 నుంచి 100 గ్రాములు తక్కువ ఉన్నట్లు బయటపడింది. అధికారులు అదేమంత పెద్ద విషయం కాదన్నట్లే వ్యవహరిస్తున్నారు. ఎంత పెద్ద మొత్తంలో ఇచ్చేటప్పుడు ఆ మాత్రం తేడా ఉండదా అంటూ సమర్థించుకోవడం వారికే చెల్లుతుందంటున్నారు. ఒక్క తెనాలిలోనే ఎలా ఉందా, మిగిలిన చోట్ల కూడా ఇలాగే ఉంటుందా అని మంత్రి అధికారులను ప్రశ్నిస్తే వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో మంగళగిరిలో కూడా తనిఖీలు చేయాలని ఆదేశించారు. అక్కడ కూడా తనిఖీ చేయగా అక్కడ కూడా సేమ్ తూకం అయితే తక్కువగానే ఉన్నట్లయితే వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ దోపిడీ అయితే జరుగుతోందని చెప్తున్నారు. రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు ఇచ్చే రేషన్ నుంచి అంగన్వాడీ, వసతి గృహాలకు సరఫరా చేసే నిత్యావసర సరఫరాలో కూడా భారీ ఎత్తున దోపిడీ జరుగుతోంది. తూకం ఒక్కటే కాదు, ధరల్లో కూడా తేడా ఉంటుంది. ఇదంతా అధికారులకు తెలియదేం కాదు, వారి సహకారంతోనే ఇష్టారాజ్యంగా 5 ఏళ్ల నుంచి సాగుతోందని, పామోలిన్ కందిపప్పు సరఫరాల్లోనే 200 కోట్లకు పైగా దోపిడీ జరిగిందని, డీలర్లకు సరఫరా చేసే బియ్యం బస్తాలో కూడా తూకం తేడా భారీగా ఉంటుంది. తూకం లేకుండానే ఒక్కో బస్తా 50 కిలోల కింద లెక్కన పంపిస్తున్నారు. వాస్తవానికి బస్తాకు 5 నుంచి 8 కిలోల వరకు తూకం తక్కువగా వస్తోందని చెప్తున్నారు. అయినా అధికారులు బెదిరింపు, వేధింపులతో డీలర్లు నోరు మెదపటం లేదు. 5 ఏళ్లలో పౌర సరఫరాల శాఖలో 100 కోట్ల కుంభకోణాలు చోటు చేసుకున్నాయని, వీటన్నిటిపైన కొత్త ప్రభుత్వం ఇప్పుడు విచారణ చేస్తే మరెన్నో వాస్తవాలు బయటకు వస్తాయని అయితే తెలుస్తోంది. అయితే అంతవరకు కూడా కొన్నాళ్ళ పాటు అయితే కనుక ప్రస్తుతానికి ఈ పంచదార, కందిపప్పు, నూనె తదితర ఇతర ప్యాకెట్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి పంపిణీ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.